వెల్కమ్ టు ఏవన్ టీవీ. నేను భవానీ చందన. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లా ఒంగోలు గాంధీ పార్కులోని నిర్వహించిన యోగా సాధన కార్యక్రమంలోని జాయింట్ కలెక్టర్ కల్పన కుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగా నిత్య సాధన ద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, నూతన శక్తి లభిస్తాయని ఆమె తెలిపారు. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీ, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ కామెపల్లి సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. ఇక స్వయం సహాయక సంఘాల మహిళలు పెద్ద సంఖ్యలో ఆసనాలు వేశారు. పతంజలి యోగా నిపుణుల పర్యవేక్షణలోని జరిగిన ఈ కార్యక్రమంలోని అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. యోగా డే సందర్భంగా జూన్ 21 తేదీ జరిగేటువంటి కార్యక్రమంలో ముందుగా ప్రకాశం జిల్లాలో ఒక 3 రోజులు అంటే 3 దఫాలుగా ఇక్కడ యోగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 1 పాకల, 2 కొత్తపట్నం, 3 గాంధీ పార్క్ ఒంగోలులో. మోడీ గారు కూడా ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకుని దేశం యావత్తు చేయాలంటే దాంట్లో మొట్టమొదటగా ఈ దేశంలో ముఖ్యమంత్రుల్లో మన చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏ చేయడానికి ఆయన అగ్రగణ్యుడు, ఏ కార్యక్రమాన్ని విజయవంతంగా నడపాలనే కృతనిశ్చయం. ఆ కృతనిశ్చయంలో భాగంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా జిల్లాల వారీగా ప్రతి మండలం, ప్రతి ఏరియాలో కూడా యోగా డే కార్యక్రమాలు జరుగుతున్నాయి. 21వ తేదీ జరిగేటువంటి యోగా కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ముగిస్తున్నాం. ఈరోజు థిమాటిక్ ఈవెంట్ మీద మనము మెప్మా డిపార్ట్మెంట్ తరపు నుంచి లేడీస్ అందరూ ఇక్కడ వచ్చి యోగా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు. సో ఇది మనకి 3rd ప్రాక్టీస్ ప్రోగ్రామ్ అలాగే చెప్పవచ్చు. మెయిన్ ప్రోగ్రామ్ 21st ఉంటుంది. సో ఈరోజు కూడా దాదాపు 400 వరకు వచ్చి దాంట్లో పార్టిసిపేట్ చేశారు. చాలా చక్కగా జరిగింది. యోగా సంబంధించి ఒక మెసేజే నా దగ్గర ఉంది. అంటే మనము ఒక్కరోజు ఇది యోగా మంత్ ఉంది, 21 జూన్లోనే యోగా చేయాలి అట్లా కాదు. మనము యోగా ఇప్పుడు ఇది మీకు గుర్తుపెట్టడానికి, ఇది ప్రతిరోజు మన లైఫ్కి ఒక ఇంపార్టెంట్ పార్ట్ ఉండాలి. మన ఆరోగ్యానికి ఇది చాలా ఇంపార్టెంట్. సో దానికి మనమందరూ యోగా